బాబా పెట్టే ఈ వింత పరీక్షలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? నిజంగా చిత్రంగా ఉంటాయి ఆ తండ్రి పెట్టే పరీక్షలు. ఒకరోజు ఇద్దరు స్నేహితులు బాబా దర్శనానికి వచ్చారట. ఒక స్నేహితుడికి బాబా మీద అపరిమితమైనటువంటి నమ్మకం, భక్తి ఉంది. రెండో అతను హరి, అతనికి పూర్ణమైన విశ్వాసము, భక్తి లేదు. ఇరువురు ద్వారకామాయికి వెళ్ళారు. పాదరక్షలు, చెప్పులు ఏవైతే ఉన్నాయో మరి బయట వదిలిపెట్టి లోపలికి పోవాలి కదా. ఈ స్నేహితుడు బయట చెప్పులు వదిలిపెట్టాడు. హరి మాత్రము రావటంలా లోపలికి. స్నేహితుడు మళ్ళీ వచ్చి, ఏరా నువ్వు ఇక్కడ ఉండిపోయావు, పద పద వెళ్దాం. అది కాదురా, ఇవి నిన్నే కొనుక్కున్నా కొత్త చెప్పులు, ఇక్కడ చూస్తేనేమో జనాలు ఎక్కువగా ఉన్నారు, చెప్పులు ఏమన్నా పోతాయేమో, ఎవరు కాపలా కూడా లేరు కదా, నువ్వు వెళ్ళేసిరా, నువ్వు వచ్చిన తర్వాత నేను వెళ్తాను, మన ఇద్దరు చెప్పులకి నేను కాపలా ఉంటాలే, నువ్వు కాపలా ఉందిగా నువ్వు నేను వచ్చిన తర్వాత. ఈ మాట విన్న స్నేహితుడు నవ్వి, ఒరే ఇది బాబా దర్బార్ రా, ఈ దర్బార్లో ఇట్లాంటివి ఇక్కడ జరగవు, ఏమీ కాదురా, నీ చెప్పులు పోవు, ఎట్టి పరిస్థితుల్లో నన్ను నమ్మురా అని చెప్పి తీసుకుపోయాడు లోపలికి. చక్కగా నమస్కారం చేసుకున్నాడు ఆ స్నేహితుడు. బాబాను పరిపూర్ణంగా దర్శించుకొని ఆనందపడ్డాడు. ఈ హరి దృష్టి బాబా మీద ఉంది ఫిజికల్గా, కానీ మనసంతా బయట ఉన్న చెప్పుల మీద ఉంది. వీడి దుంపదగ్గ వీడు చెప్పాడు కానీ చెప్పులు ఉంటాయో పోతాయో, ఉంటాయో పోతాయో, ఉంటాయో పోతాయో. చివరికి చెప్పులో భగవంతుడి సమక్షంలో ఉన్న భక్తుడు దృష్టి మాత్రము విడిచిన పాదరక్షల మీద. అంటే చూడండి, మనసు ఎంత కోతి లాంటిదో, చంచలత్వంగా ఉంటుంది. బయటికి వచ్చారు ఇద్దరు స్నేహితులు. అక్కడున్న దృశ్యాన్ని చూసి గతుకుమన్నాడు ఈ స్నేహితుడు, హరి స్నేహితుడు. వామో, కొంప మునిగిపోయిందే. ఏమైంది? స్నేహితుడు చెప్పులు ఉన్నాయి, ఎవరైతే అనుమానం పడ్డారో అతని చెప్పులు పోయినాయి. వెంటనే అతనికి హరికి అనుభవ కోపం వచ్చింది. నేను చెప్పానా పోతాయిరా చెప్పులు అంటే, నా మాట విన్నావా? వీడికేంటి బాధ? తన చెప్పులు పోయినాయి అనే బాధలో ఇంకొక బాధ కూడా కలిసి ఉంది. నా చెప్పులతో పాటు వాడివి కూడా పోయి ఉంటే కాస్త పర్వాలేదు, నా చెప్పులు పోయినాయి, వాడివే ఉన్నాయి, ఇది బాధ. కానీ ఇతను ఏమన్నాడు స్నేహితుడు, లేదురా బాబా దర్బార్లో అలా జరగదు ఎట్టి పరిస్థితులు, చూద్దాం ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో అన్నాడు ఇతను నమ్మకంతో. కానీ అతను ఇంకా మరి బాధలో ఉన్నాడు. ఇంకా రకరకాలుగా మాట్లాడుకుంటూ విడిదికి వెళ్ళారు లాడ్జికి. కాసేపు అయిన తర్వాత బయట పిలుపు వినిపిస్తోంది, హరికా బేటా జెరికా పేట, హరికా బేటా జెరికా పేట. ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బయట చూస్తే ఒక కర్రకి చివరన ఇతని చెప్పుల జత కట్టేసింది వేలాడేసుకుని. ఒక చిన్న పిల్లవాడు, 12 ఏళ్ళ పిల్లవాడు పోతున్నాడు రోడ్డు మీద అరుచుకుంటూ. ఇతను పోయి ఆపి ఏమిటని అడిగితే, లేదు బాబా చెప్పాడు, ఈ చెప్పులు యజమానికి నెత్తి మీద టోపీ ఉంటుంది పేట, హరి యొక్క కొడుకు, ఈ 2 ఆనవాళ్లు పట్టుకుని ఆయనకి ఇచ్చేయమని చెప్పాడు అన్నప్పుడు, నేనే హరి కొడుకుని, ఇదిగో పేట తెచ్చి చూపిస్తాను, తెచ్చి చూపించి చెప్పులు తీసుకున్నాడు. అప్పుడు స్నేహితుడితో అన్నాడు, నువ్వు చెప్పినట్లు నిజంగా బాబా చాలా గొప్పవాడేరా అని. అంటే చూడండి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు. నమ్మకముతో ఉన్నవారు గెలిచారు, నమ్మకము లేకుండా అపనమ్మకముతో ఊగిసలాడుతున్నవారు ఓడారు. చూడండి, ఈ స్నేహితుడి నమ్మకమే ఆ చెప్పులు మరలా అతనికి తెప్పించి ఇచ్చిన హరికానోబాకి. కాబట్టి జీవితంలో ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసినట్లయితే ఆ అడుగులు మనల్ని సాక్షాత్తు అద్భుతమైన లోకానికే తీసుకుని వెళ్తాయి. అదే పరబ్రహ్మ సమర్థ సద్గురు సాయినాథుడి దివ్యలోకానికి. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.